విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై ప్రభుత్వం మోయలేని భారం వేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఎన్నికల ముందు ఛార్జీలు పెంచమని ఇప్పుడు పెంచేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. ఇదేనా సుపరిపాలన అని నిలదీశారు. విద్యుత్ భారం 2014-19 మధ్య చాలా అధికంగా ఉందని, దాన్ని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించిందని చెప్పారు. రాష్ట్రపతి జరిగిన నేపథ్యంలో 14వ సంవత్సరంలో ఈ రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ కొత్తగా విభజించిన తర్వాత తెలంగాణ ఆంధ్ర విభజించిన తర్వాత ఆ రోజు రాష్ట్రం తాలూకు విద్యుత్ తాలూకా బకాయిలు కానీ అప్పులు కానీ చూసుకుంటే సుమారు 6,000 కోట్ల నుంచి 7,000 కోట్ల మధ్య సబ్జెక్టు కరెక్షన్ నేను కాగితం చేతులు లేదు కాబట్టి నేను చెప్తున్నాను అధ్యక్ష. దాన్ని 5 సంవత్సరాల 14 నుంచి 19 మధ్య ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దాన్ని 26,000 కోట్లు 29,000 కోట్ల వరకు తీసుకెళ్ళింది అధ్యక్ష. బకాయి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష. 19 నుంచి 24 మధ్య అంకెలు కావస్తే చూసుకోమని అధ్యక్ష. బడ్జెట్ లో వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం చెప్తున్నాను అధ్యక్ష. దాంట్లో 28,000 కోట్లు వచ్చి పైసలకు వచ్చిన దాన్ని 29,000 కోట్లు వరకు తీసుకుంది. అంటే 395 కోట్లు మాత్రమే గత 5 సంవత్సరాల్లో విద్యుత్ ఛార్జీల్ని అదనంగా వచ్చింది అధ్యక్ష. ఇది భారానికి డిస్కంల భారం. అదే 5 సంవత్సరాల్లో వచ్చి సుమారు 22,000 కోట్లు వచ్చి అది వచ్చింది. కారణం ఏంటి అధ్యక్ష? గత 5 సంవత్సరాల్లో 14 నుంచి 19 మధ్య ఉన్న ప్రభుత్వం డిస్కామ్లకు వచ్చి 15,000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం నుంచి వారికి సబ్సిడీ కింద వచ్చి చెల్లించడం జరిగింది అధ్యక్ష. అదే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధ్యక్ష 45,000 కోట్ల రూపాయలని విద్యుత్ రంగానికి వచ్చి అధ్యక్ష.